నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మోహిని అలంకరణలో శ్రీ పద్మావతి దేవి దివ్య వైభవ దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో హరిదేవేరికి పల్లకీ ఉత్సవం. సప్తగిరీసుని సేవలో భారత ప్రథమ పౌరురాలు. సంప్రదాయం ప్రకారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము. నేటి రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ. తిరుమల నుండి తిరుచానూరుకు చేరుకున్న లక్ష్మీ కాసుల హారం. మోహిని అలంకరణలో పల్లకీపై శ్రీ పద్మావతిదేవి అద్భుత దర్శనం భక్తకోటిని తరింపజేసింది. తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. స్వతంత్ర లక్ష్మి, వీరలక్ష్మిగా, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరులో కొలువైన హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమోక్తంగా టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు మోహిని అలంకరణలో పల్లకీపై వేంచేసి మాడవీధుల్లో విహరించారు. కోలాటాలు, కళా బృందాల కళా విన్యాసాలు, జియంగార్ల ప్రబంధ పఠనం, భక్తుల సంబరాల నడుమ అంగరంగ వైభవంగా సాగిన శ్రీ పద్మావతి అమ్మవారి పల్లకీ ఉత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి తరించారు. ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సోబగుల అలమేల్మంగా, ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే. తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు, పులకల ములకల పొదులివి గదవే, పులకల ములకల పొదులివి గదవే, పలుమరు పువ్వుల పానుపులు, పలుమరు పువ్వుల పానుపులు. ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సోబగుల అలమేల్మంగా, ఏమని పొగడుదుమే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. తిరుమల క్షేత్రానుసారం ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహ స్వామివారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. ఆలయం ఎదుటకు చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ ఉన్నతాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ వరాహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్రపతి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.
ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ అర్చకులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం రాష్ట్రపతి ముర్ము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలలో భాగంగా నేటి రాత్రి అమ్మవారికి గజవాహన సేవ జరగనుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి లక్ష్మీ కాసుల హారాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. తిరుమల శ్రీవారి పట్టుపురాణి శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన గజవాహన సేవ జరగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి గరుడ వాహన సేవలో, శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవలో లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో లక్ష్మీ కాసుల హారానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు కాసుల హారాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం వెలుపలకు తీసుకువచ్చి తిరుచానూరుకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అలిపిరిలో టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శుక్రవారం శుభవేళ గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలునికి అభిషేక సేవ విశేషంగా జరిగింది. అర్చకులు ముందుగా స్వామివారికి షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా శ్రీ వేణుగోపాలుని ముగ్ధ మనోహర మూర్తికి అభిషేక సేవ నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అంతనే
సమస్త భక్తకోటికి సర్వవేళలా శుభాలను మెండుగా ప్రసాదించే బ్రహ్మాండ నాయకి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి. భక్తుల కొంగు బంగారు దేవత అలిమేలు మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. తిరుమాడ వీధుల్లో కనువిందుగా సాగే అమ్మవారి వాహన సేవల్లో ఆధ్యాత్మిక భక్తిరస భరితమైన ఘట్టం వేద పారాయణం, దివ్య ప్రబంధ పారాయణం. జగద్రక్షకురాలైన అమ్మవారి సన్నిధిలో వీణులు విందుగా సాగే ద్రవిడ వేదం, సంస్కృత వేద పారాయణం విశేషాలు మీకోసం. హరిదేవేరి శ్రీ పద్మావతి దేవి స్వతంత్ర లక్ష్మిగా నెలవైన పుణ్యక్షేత్రం తిరుచానూరు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు పద్మ సరోవరంలో బంగారు సహస్రదళ పద్మంలో ఆవిర్భవించి భక్తుల కొంగు బంగారు దేవతగా తిరుచానూరు క్షేత్రంలో కొలువుదీరి పూజలందుకుంటున్నారు. జగత్ పరిపాలకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడి ఇష్ట సఖిగా తిరుచానూరులో వేంచేసిన శ్రీ పద్మావతిదేవి నెలవైన తిరుచానూరు క్షేత్రం సకల కళలకు, సమస్త విద్యలకు ఆలవాలమై కళలకు కాణాచీగా పేరుగడించింది. అమ్మవారి ఆలయంలో ఏటా కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఉత్సవ శోభితంగా సాగే శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు సకల భువన వాసులతో పాటు అశేష భక్తకోటి తిరుచానూరు క్షేత్రానికి తరలివస్తుంది. చూసిన వారికి చూసినంత భాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో అద్భుతమైన ఘట్టం అమ్మవారి వాహన సేవలు. శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు మరింత వర్ణాలను అద్దేవి కళా బృందాల కళా ప్రదర్శనలు, సంగీత సాంస్కృతిక ప్రదర్శనలైతే ఆ ఉత్సవాలలో ఆధ్యాత్మిక వైభవాన్ని ద్విగుణీకృతం చేసే మరో ప్రధాన అంశం వేదం, దివ్య ప్రబంధ పారాయణం. అమ్మవారి వాహన సేవలలో ముందు వైపు దివ్య ప్రబంధంలో శ్రీ మహావిష్ణువు పరమ భక్తాగ్రేసరులైన 12 మంది ఆళ్వార్లు విరచించిన పవిత్ర నాళాయిర దివ్య ప్రబంధంలోని 4000 పాసురాలను టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు భక్తి ప్రపత్తులతో వినసొంపుగా పఠిస్తారు. అలాగే వాహన సేవల వెనుక వైపు తిరుమల నంబి వంశీయుల ఆధ్వర్యంలో వేద పండితుల చతుర్వేద పారాయణం శ్రవణానందకరంగా సాగుతుంది. సంప్రదాయ వస్త్రధారణలు, నుదుటున తిలకధారణతో అత్యంత నియమనిష్టలతో వేద పారాయణం దారులు శ్రీ వైష్ణవులు శ్రద్ధా భక్తులతో పఠించే వేద పారాయణం, దివ్య ప్రబంధ పారాయణం వాహన సేవలను వీక్షించడానికి విచ్చేసే భక్తకోటికి ఆధ్యాత్మిక శ్రవణానందాన్ని పంచుతోంది. అఖిల జగాలను తన చల్లని చూపులతో పరిరక్షిస్తూ కోరిన వరాలను ప్రసాదించే అనుగ్రహ వరదాయిని తిరుమలేశని హృదయేశ్వరి తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి మెండైన అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ పద్మావతిదేవ్యై నమః. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. మహాముక్తి క్షేత్రం, పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం
వైభవంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాదులను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా నెల రోజుల పాటు అమ్మవారు శ్రీ కామేశ్వరీదేవి సన్నిధిలో లోక సంక్షేమార్థం అర్చకులు 1,00,000 కుంకుమార్చన క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా శ్రీ కామేశ్వరీదేవికి 1,00,000 కుంకుమార్చన క్రతువును వైభవపేతంగా నిర్వహించిన అనంతరం యాగశాలలో కార్యక్రమాలు, హోమాలను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి మూలమూర్తులకు ప్రోక్షణ చేశారు. కోనసీమ జిల్లా మురమళ్లలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం దివ్య కాంతుల్లో తేజోవంతంగా శోభిల్లింది. పవిత్ర కార్తీక మాసం ముగింపును పురస్కరించుకుని ఆలయంలో దీపోత్సవాన్ని ఆధ్యాత్మిక భరితంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వరులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని మెండుగా పొందారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపురం మండలంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తులసి దామోదర కళ్యాణం శ్రద్ధా భక్తులతో జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అర్చకులు తులసి దామోదరులను కొలువుదీర్చి సంప్రదాయ క్రతువులతో సేవించారు. అనంతరం భక్తుల చేత సంకల్పం పూర్తి చేయించి శాస్త్రోక్తంగా తులసి దామోదర కళ్యాణాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తులసి దామోదరుల కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరులోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వరుని ఆలయం నమశివాయ మంత్రంతో ప్రతిధ్వనించింది. ఆలయంలో జరుగుతున్న మాసోత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అఘోర పాశుపత హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో యాగమండపంలో శివపార్వతుల ప్రధాన కలశాలతో పాటు 16 కలశాలను ప్రతిష్ఠించి సంప్రదాయబద్ధంగా కలశ పూజలు జరిపారు. వినాయక, సుబ్రహ్మణ్య, మనోన్మణి, ప్రత్యంగిర పూజలను జరిపారు. ఆపై అఘోర పాశుపత హోమాన్ని సంకల్పపూర్వకంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రధాన కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి ప్రధాన దేవతలకు, ఉత్సవమూర్తులకు సంప్రోక్షణ జరిపారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 66,839 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,220 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,61,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.